లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా కేంద్రీయ విద్యాలయ నూతన భవన ప్రారంభం. జమ్మూ నుండి వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని, హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్. సాగునీటిని విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే విన్నపం. అధికారులతో చరవాణిలో మాట మంతి. విద్యాశాఖ మంత్రిని నియమించి సమీక్ష జరపాలి. పరీక్షలు సమీపిస్తున్నా స్పందించకపోవడంపై ఎమ్మెల్సీ ధ్వజం. జిల్లా అంతటా సీఎం, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం. కుల గణనకు ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు. ఎంపీ తీరుపై భగ్గుమన్న కాంగ్రెస్, వారి తీరుకు సెటైర్లు వేసిన ఎంపీ. నిజామాబాద్ లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ నూతన భవన ప్రారంభోత్సవం చేశారు. జమ్మూ నుండి వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా ప్రాంతంలో మినీ ట్యాంక్ బండ్ ను ఆనుకుని నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసపు ఏర్పాట్ల నడుమ మంగళవారం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలోని ఐఐఎం నుండి వర్చువల్ విధానం ద్వారా కేంద్రీయ విద్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేయగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు ఈ సంరంభంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాలను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా విస్తరిస్తోందన్నారు. 2014 వరకు రాష్ట్రంలో కేవలం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలలోనే కేంద్రీయ విద్యాలయాలు ఉండేవని అన్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లా కేంద్రంతో పాటు బోధన్, మిర్యాలగూడ, మహబూబాబాద్, సిరిసిల్ల వంటి అనేక పట్టణాల్లోనూ కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. నిజామాబాద్ లో 7.5 ఎకరాల విస్తీర్ణంలో 28 కోట్లు వెచ్చిస్తూ అన్ని వసతులతో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. 10వ తరగతి వరకు కొనసాగుతున్న ఈ విద్యా సంస్థలో త్వరలోనే 12వ తరగతి వరకు అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే బోధన్ పట్టణంలోని కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం పనులను కూడా మరింత వేగవంతం చేసి వచ్చే ఏడాది నుండి సొంత భవనం అందుబాటులోకి తెస్తామన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయానికి ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో అన్ని వసతులతో కూడిన నూతన భవనం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించున్న కేంద్రీయ విద్యాలయాల ద్వారా నాణ్యమైన విద్య అందుతోందని అన్నారు. అయితే నేటి రోజుల్లో అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం మార్కులు, ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తున్న పరిస్థితి నెలకొందని కలెక్టర్ ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పిల్లలు మానసిక వికాసాన్ని పెంపొందించుకోలేకపోతున్నారని, సమాజంలో మన చుట్టూ జరిగే పరిస్థితులను ఆకలింపు చేసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. మానసిక దృఢత్వం కలిగి ఉంటే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల దిశగా కూడా ప్రోత్సహిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు సరైన బాటలు వేయాలని కలెక్టర్ హితవు పలికారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాలలో చదువుకున్న వారు దేశభక్తిని పుణికిపుచ్చుకుంటారని అన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించాలని బోధకులకు సూచించారు. కేంద్రీయ విద్యాలయం ఆవరణలో చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అవసరమైన నిధులను సొంతంగా తాను సమకూరుస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ సంస్థల హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ మమత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కేంద్రీయ విద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరింపజేశాయి. జిల్లా
2018లో ప్రారంభించబడింది. నెక్స్ట్ ఇయర్ పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవ ఎంపీ అనిల్ రంగమూడి గారు గెలిచిన తర్వాత నిజామాబాద్లో కేంద్ర విశ్వవిద్యాలయానికి పరమతో ప్రయత్నం కృషి చేసి నిజామాబాద్లో కూడా కేంద్రీయ విద్యాలయం ల్యాండ్లో శాంక్షన్ చేయించినందుకు ఆయన కృషి చేసినందుకు మోడీ గారికి మరియు విద్యాశాఖ మంత్రికి మరియు నిజామాబాద్లో కేంద్రీయ విద్యాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి చేసిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అనిల్ గారికి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధర్మార్ సుల్తాన్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ అండ్ లోకల్ కోఆర్డినేటర్ మమతా గారికి, ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. సో ఆల్రెడీ అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పారు. సో దిస్ ఈస్ ద లైక్ కేవీస్ ఆర్ లైక్ లార్జెస్ట్ చైన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అవర్ కంట్రీ. మనకి కేవీస్ కేంద్రీయ విద్యాలయం అనేది ముందుగా మెయిన్ వారు డిఫెన్స్ పర్సనల్ గురించి స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఎక్స్టెండెడ్ టు ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్. సో మనకి కేవీస్ అనేది ఇస్ లైక్ స్ప్రెడ్ ఓవర్ త్రూఅవుట్ అవర్ కంట్రీ. ఎవ్రీ కార్నర్ ఆఫ్ అవర్ కంట్రీ వీ కెన్ ఫైండ్ ది బాల్కొండ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మార్గం మధ్యలో ఉప్లూరు వరద కెనాల్ వద్ద ఆగిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వరద కాలువ ద్వారా దిగువకు నీరు వెళుతుండడం గమనించి అక్కడి నుండే ఎస్ఆర్ఎస్పీ ఎస్సీతో ఫోన్లో మాట్లాడారు. ఎస్ఆర్ఎస్పీ నుండి ఎంఎంజీ వరకు గల ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎస్ఆర్ఎస్పీలో ఉన్న నీటిని వరద కాలువ ద్వారా దిగువకు కేటాయింపు కన్నా ఎక్కువ వెళ్లకుండా చూడాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. డ్యామ్ లో నీటి స్టోరేజ్ ఎంత మేరకు ఉంది, ఈ సీజన్ లో పంటలకు ఎన్ని టీఎంసీలు అవసరమవుతాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం అధికారులు నీటి విడుదల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నా ఎస్ఆర్ఎస్పీ నుండి ఎంఎంజీ వరకు ఉన్న ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కూడా కాపాల్సిన బాధ్యత ఉంటుంది. కావున వరద కాలువ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కిందికి కేటాయింపు కన్నా ఎక్కువ నీరు వదలొద్దు అన్నారు. అలాంటి నిర్ణయాలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వంతో మరియు ఇరిగేషన్ శాఖపై అధికారులతో మాట్లాడుతానన్నారు. లేకపోతే రైతుల పక్షాన పోరాడతామని అన్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నా కదా నాకు, మరి ఎందుకు ఇవ్వలే నాకు ఇన్ఫర్మేషన్? నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను గవర్నమెంట్ తోటి మాట్లాడతా కదండి. మరి ఇప్పుడు నేను ఎమ్మెల్యేనే కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. మీరు భయపడాల్సింది ఏముంది దాంట్లో? సార్ మాకు ఆఫీసర్స్ ఇట్లా చెప్పినారు, మేము ఇవ్వమన్నారు సార్ అని చెప్పాలా, ఇస్తున్నాం. అట్టెట్లు ఇస్తారండి మేము? మరి ఇట్లా కష్టం, మరి మేము ఫిజికల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా కొద్దిగా పోతున్నట్టుగా అనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. అలా చెక్ చేయమని లూజ్ ఏమన్నా ఉన్నదా, గేట్లు కిందికి వెళ్ళి ఏమైనా పోతున్నాయా టైట్ చేపియండి. వాటర్ అయితే పోతుంది. మరి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అయితే మొత్తం నింపి పెట్టండి. ఇప్పుడు నాకు ఇక్కడ కట్టు కనిపిస్తున్నది. నాకు మొన్నటిదాకా పోయింది 2 రోజులు పంపించినామన్నారు. మంచి కాదు, 2 ఫీట్ల కట్టు ఉంది ఇప్పుడు ఉన్న కాడికి దానికి. ఇప్పుడు ఎంత పోయినట్టు 2 రోజులల్లా? ఇప్పుడు నేను ప్యాకేజ్ 21కు ఇవ్వమని చెప్పి సి గారికి రిక్వెస్ట్ చేసిన, లెటర్ రాసిన. 10 days ఇస్తే 0.5 TMC అవుతుంది ఆ 2 వాగులల్లా. అట్లా 2 స్పెల్స్లలో ఇవ్వమని చెప్పి లెటర్ రాసిన. మనకేమో 0.5 TMC 1 TMC ఇవ్వమంటే కష్టపడుతున్నారు, మీరేమో కిందికి ఇష్టం వచ్చినట్టు వదులుతున్నారు. ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం పోవాలి కదండి కిందికి కూడా. మరి అన్టోల్డ్ నీళ్ళు పోవద్దు కదా కిందికి.
మీరు ఎంత ఆయకట్టు, మీ ఆయకట్టు ప్రకారం పోవాలి కదా. ఇప్పుడు మనకు షెడ్, ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి చూడమనండి మనోని. అట్లనే నీళ్లు పోవద్దు. అట్లనే ఇప్పుడు మన షెడ్యూల్ ప్రకారం మన ఆయకట్టుకి ఇంకెంత కావాలి ఇవాళ నుంచి ఇప్పుడు కంప్లీట్ అయ్యేదానిక, క్రాప్ కంప్లీట్ అయ్యేదానిక, కింది దానిక అప్ టు ఎంఎండి. డ్యామ్ నుంచి మనము ఆ రోజు అనుకున్నప్పుడు 40 ఇంకా 26 కావాలా? ఉన్నదెంత? అదే జాగ్రత్త కాపాడండి. మళ్ళీ ఇప్పుడు సరే ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ నుంచే డిజైన్ చేసుకుంటుంది, ప్రభుత్వం డిజైన్ చేసుకుంటుంది. మనం అట్లా కాదని లేదు, కానీ ఈ మినిమం ఈ ఆయకట్టుదారులను అయితే కాపాడుకోవాలి కదా. అంతే, ఆ ఫస్ట్ ఎయిడ్ దానిక నింపి పెట్టండి వరదకాలకు. అట్లనే నేను సిఈ గారికి రిక్వెస్ట్ చేసిన ప్యాకేజ్ 21ది దానికి కూడా నాకు వదలమని చెప్పిన. 2 వాగులలో 2 వాగులలో అవుట్లెట్స్ ఉన్నాయి, వదిలేండి. ఆ ఉన్న చెక్ డ్యామ్స్ కట్టి ఉన్నాం కాబట్టి ఆ చెక్ డ్యామ్స్ వెనకాల నీళ్ళు నిండితే ఆ వాగులోడులో బోర్లలో నీళ్ళు వస్తాయని చెప్పి అది చెప్పిన నేను. ఇప్పుడు 26 మనకు అవసరం ఉంది, 36 ఉంది, అంతే కదా. పరీక్షలు దగ్గరకు వస్తున్న సమయంలో విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం శోచనీయమని విమర్శించారు. తక్షణమే విద్యాశాఖకు మంత్రిని నియమించే దిశగా ముఖ్యమంత్రి చొరవ చూపాలని సూచించారు. సూర్యాపేటలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై దృష్టి సారించి గురుకుల పాఠశాలల పనితీరుపై సమీక్షించి ఆడబిడ్డల ప్రాణాలను కాపాడాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని సూచన చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అస్మిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. మంగళవారం నాడు సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని బుర్కచెర్ల గ్రామంలో అస్మిత తల్లిని, కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత పరామర్శించి ఓదార్చారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థిని, ఎస్సీ గురుకుల హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని, మరి అంతకన్నా ముందే ఒక వారం రోజుల క్రితం వాళ్ళ క్లాస్మేట్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక పాప సూసైడ్ చేసుకుంటే, మరి ఆ సూసైడ్తోని మనస్తాపం చెందినటువంటి ఆ బిడ్డ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా స్థిమితపడ్డది. కానీ మళ్ళీ వెంటనే అధికారులు ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ మీరు రావాలి స్కూల్కి అనగానే మనాది పెట్టుకున్నటువంటి ఆ పాప మరి ఇక్కడ ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనే గత 2 వారాల క్రితం భువనగిరిలో బీసీ హాస్టల్లో 2 ఆడపిల్లలు సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ ఇమాంపేటకు సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్లో మరొక 2 ఆడపిల్లలు ఇలా చనిపోవడం అన్నది నిజంగా బాధాకరం. ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కొంచెం రివ్యూ చేయండి ఏం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్నారా, ఎందుకు ఇట్లా జరుగుతుందనే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. లక్షలాది మంది పిల్లల్ని గురుకులాలు పెట్టి మనం ఇలా గురుకులాల్లోకి తీసుకొచ్చినాం. మరి ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వారు ప్రాణాలు తీసుకునే స్థాయికి వారిని మనం ఎందుకు ప్రెషర్ చేస్తూ ఉన్నాం. మరి గురుకులాల్లో ఏదైనా సిలబస్ బాగాలేదా, లేకపోతే కౌన్సిలర్స్ సంఖ్య తక్కువ ఉందా, లేకపోతే ఇంకేమైనా సౌకర్యాల వల్ల ఇబ్బంది ఉందా, ఇంకేదైనా రకమైన ఒత్తిడి ఉందా. దయచేసి ప్రభుత్వం ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి ప్రస్తుతం మంత్రివర్యులు లేరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుందేమో. ఆడపిల్లల అంశం సెన్సిటివ్ అంశం, పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేటటువంటి టైం కాబట్టి అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని కౌన్సిలర్స్ని పటిష్టంగా పెట్టి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించే విధంగా, విద్యార్థుల మీద ఉన్న మానసిక ఒత్తిడిని తొలగించే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా బర్కచెర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ బిడ్డ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా అండగా నిలబడతాం, వారికి ధైర్యాన్ని ఇస్తాం.
అనాథగా మిగిలిపోయినటువంటి వారి తల్లిగారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తూ వారి కుటుంబానికి మరకచర్ల గ్రామస్తులందరికీ కూడా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది డిమాండ్ కాదు, పరీక్షల సమయం, పిల్లలందరూ కూడా ఒత్తిడిలో ఉండేటటువంటి సమయం. ఆడపిల్లలు మగపిల్లలు అన్ని హాస్టళ్లలో కూడా దయచేసి కౌన్సిలర్స్ సరిగ్గా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఒకసారి రివ్యూ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆత్మహత్యలతోటి పిల్లలలో మనోధైర్యం కోల్పోతున్నారు మేడం, వాళ్ళకి ఏం సమాధానం మనోధైర్యం కోల్పోతున్నటువంటి పిల్లలకు ఒకటి, తల్లిదండ్రులు దయచేసి ఎగ్జామ్స్ మార్క్స్ అన్న ప్రెషర్స్ను కొద్దిగా తగ్గించుకుందాం. రెండవది, ప్రభుత్వం వైపు నుండి ప్రతి హాస్టల్లో కూడా కౌన్సిలర్స్ ఉండేటట్టు, టీచర్లు ఫ్రెండ్లీగా ఉండేటట్టు ఒక్కసారి ప్రభుత్వం నుంచి రివ్యూ చేసుకోగలిగితే సరిపోతుంది. మరీ ముఖ్యంగా పరీక్ష సమయం కాబట్టి టైంకి ఫుడ్ అందుతుందా, క్వాలిటీ ఫుడ్ అందుతుందా, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి మరి ఇప్పుడు విద్యాశాఖకు మంత్రివర్యులు లేరు కాబట్టి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కిందనే ఉంది కాబట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మేము ఆడపిల్లల తరఫున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక్కసారి డిపార్ట్మెంట్ని మీరు రివ్యూ చేయండి, రివ్యూ చేసి పిల్లల ప్రాణాలు కాపాడండి. ఎందుకంటే పరీక్షలు తొందరలో వస్తాయి, మార్చి ఏప్రిల్ మే ఇవన్నీ కూడా రకరకాల పరీక్షలు ఉంటాయి కాబట్టి గురుకుల హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందే కోరుతా ఉన్నాం. పేరెంట్స్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు మేడం, చనిపోయి 10 రోజులు అవుతుంది, ఇప్పటివరకు కూడా ఏం కంక్లూజన్ తీసుకురాలేదు పోలీసు వాళ్ళు. దాని మీద వాళ్ళు ఇక్కడ అదే జరిగింది బ్రదర్. ఇప్పుడు వైష్ణవి పాపం వృత్తిలో కూడా అదే జరిగింది. పేర్లు చెప్పడం ఇష్టం లేక నేను పేర్లు చెప్తలేను. ఇక్కడ చనిపోయినటువంటి ఎస్సీ హాస్టల్లో ఊరేసుకొని చనిపోయినటువంటి పాప పరిస్థితి అట్లానే ఉంది. అంతకుముందు బీసీ హాస్టల్లో 2 పిల్లలు ఒకేసారి ఊరేసుకొని మృతి చెందినారు భువనగిరిలో, అక్కడ కూడా అదే ఉంది. ఇన్వెస్టిగేషన్ అన్నది ఎందుకో ముందుకు పోతలేదు. శ్రద్ధ పెట్టవలసిందిగా మాత్రం ఇన్వెస్టిగేషన్ విషయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భువనగిరి హాస్టల్లో ఆటో వాళ్ళు వీళ్ళు అందరికీ కూడా ఎంట్రన్స్ ఉండేదని చెప్తా ఉన్నారు. మరి ఇమాంపేటలో అటువంటి పరిస్థితులు వినబడలేదు. కానీ మరి ఎందుకు ఆ పాప ఊరేసుకొని చనిపోయింది అన్నది మాత్రం ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా చేయాలి, విచారణకు ఒక కమిటీ వేయాలనేటటువంటి అంశాన్ని కూడా డిమాండ్ చేస్తాం. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు నవీపేట్ మండల కాంగ్రెస్ నాయకులు. దీంతో బీసీలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కులగణన అన్ని వర్గాల కళ. ఎంతో మంది ఎదురు చూస్తున్న కుల గణన సర్వేపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు ఓబీసీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు చామంతి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలచందర్ గౌడ్ మరియు మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చామంతి రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం కులగణన చేయకుండా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన పట్ల నిబద్ధతతో అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల ఆయనకు, మంత్రివర్గానికి, స్థానిక బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కులగణన పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఎంతో అన్యాయం జరిగింది అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపట్టాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించారని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అన్యాయం జరిగింది అని అన్నారు. కులగణన వల్ల రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ రంగంలో కులగణన ప్రకారం అవకాశాలు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుల గణన జరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి మండలికి, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డికి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలరాజ్ గౌడ్, మోస్రా సాయిరెడ్డి, భగవాన్, సంజీవ్ రెడ్డి, ప్రదీప్ రావు, మాజీ వైస్ ఎంపీ గోవర్ధన్ రెడ్డి, మూసా, నందిగాం మాజీ సర్పంచ్ శ్రీనివాస్, సురేష్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిల్లుని ఆమోదించినందుకు ఈరోజు నవీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఓబీసీ తరపు నుంచి మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రాజా నరేందర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు గారికి, ప్రభాకర్ గారికి, మా ఎమ్మెల్యే గారైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల కిందట టీఆర్ఎస్ ప్రభుత్వము సకల జనుల సమ్మెని సంవత్సరాల కిందట వాళ్ళు సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన తర్వాత ఒక కుటుంబం ఒకటే బాగుపడ్డది, ఎవరికి కూడా న్యాయం జరగలేదు. కాబట్టి ఈరోజు బీసీలకు బిల్లు ఆమోదం పొందడం వల్ల బీసీలందరికీ కూడా మంచి జరుగుతుంది. వాళ్ళకు పిల్లల భవిష్యత్తుకు ఉద్యోగాలు వస్తాయి.
మళ్ళా బీసీలకు కూడా రాజకీయాలలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించడానికి కూడా అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాలు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి మా మండల కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు చేస్తున్నాం. జై మన నవీపేట మండలంలో బీసీ కుల గణన నిర్ణయ అసెంబ్లీలో తీర్మానం జరిగింది కాబట్టి మరి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయము సంతోషకరమైందని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇది కుల విభజన అనేది జరగలేదు, చట్టబద్ధత కాలేదు. కాబట్టి ఈరోజు చట్టబద్ధత కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మంత్రి సభ్యులకు, బీసీ ఓబీసీ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇది జరగడం వల్ల మనకు లాభం ఏంటంటే ప్రతి దాంట్లో రిజర్వేషన్ మనకు ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో కానీ, రాజకీయ పరంగా కానీ, ఇంకా వివిధ రంగాల్లో ఎక్కడైనా కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇది మన ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ అహంకారంతో చేసిన అనుచిత వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ ఖండించింది. నిజామాబాద్ ఎంపీ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హందాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ్ వేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని, అరవింద్ కి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు చేస్తున్న పనుల వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఎంపీ అరవింద్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కానీ బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయని అది జిల్లా ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు. అరవింద్ యొక్క అహంకారం జిల్లా ప్రజలకు తెలుసని, అసమర్థుడు, సన్యాసి అయిన అరవింద్ను ఎంపీగా గెలిపించడం వల్ల ఏమీ అభివృద్ధి జరగలేదని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుని 5 సంవత్సరాలు అసమర్థుడి చేతిలో నియోజకవర్గాన్ని పెట్టడం ఇష్టం లేక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల ప్రజలు చెంప చెళ్లుమనిపించేలా అక్కడి నుండి అరవింద్ తరిమేశారని అరవింద్ పై మానల మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మళ్లీ అసమర్థ అరవింద్ ఎంపీ కావడం ఇష్టం లేని బీజేపీ కార్యకర్తలే అరవింద్ కి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూ కరపత్రాలు పంచుతున్నారని మానల మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ రోజు వరకు ఆ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేడు. మళ్ళీ ఎన్నికలకు ముందు నన్ను మళ్ళొకసారి గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను చెప్తున్నాను. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాలు ఏ గాడులు గాయపోయినామని నేను అడుగుతున్నాను. తప్పుడు మాటలు, తప్పుడు వాక్యాలు చేసుకుంటూ పబ్బం గడిపిన నీకు ప్రజలు ఓడగొట్టుతారనే భయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి జరిగిన శాస్తే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఆశనగర్ జీవన్ రెడ్డి, ఆర్మూర్లో జీవన్ రెడ్డికి జరిగిన శాస్తి అదే పని ఇప్పుడు ఈ పార్లమెంట్లో అరవింద్కు జరుగుతుంది. ఖచ్చితంగా అరవింద్ ఫెయిలియర్స్, బీజేపీ చేసినటువంటి తప్పుడు హామీలను ప్రజలకు తీసుకెళ్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి పార్టీ ఎవరు నియమించినా వాళ్ళను ముందుకు తీసుకెళ్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు. ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బీజేపీ శ్రేణులకు, అరవింద్కు హెచ్చరిస్తున్నాం. నువ్వు ఇంకా భ్రమలలో ఉండి తప్పుడు మాటలు మాట్లాడితే నీకు జరిగే శాస్తి జరుగుతుందని సందర్భంగా తెలియదు. కాంగ్రెస్ వంకర బుద్ధి పోనిచ్చుకోవడం లేదని, అందుకే పార్టీ విడిచి నాయకులు బయటకు వస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. రైతాంగ సమస్యల పట్ల చిత్తశుద్ధి ఏమైందని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ముందు అమలు చేయండి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు. పసుపు పరిశ్రమ పనులు వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాయడం పట్ల అరవింద్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త రైతుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని గుర్తు చేశారు. పసుపుకు మద్దతు ధర కల్పించాలన్న లక్ష్యంతో నేడు ప్రభుత్వం ముందుకు సాగితే విస్తీర్ణం తగ్గినందుకు ధర పెరిగిందన్నారు. దేశవ్యాప్తంగా పసుపు విస్తీర్ణం పెరిగిందని లెక్కలతో సహా వివరించారు. తెలంగాణలో విస్తీర్ణం తగ్గిందని చెప్పడం వేరు అన్నారు.
మూతపడిన చెరకు పరిశ్రమలను తెరిపిస్తామని చెప్పి కమిటీ వేసిన అది కార్యరూపం దాల్చలేదు అని గుర్తు చేశారు. దేశంలో 52 చక్కెర పరిశ్రమలను బీజేపీ తెరిపించిందని తెలిపారు. రాజకీయం చేయడం కాదు, అభివృద్ధిపై పోరాటం చేద్దామన్నారు. అసలు సినిమా మొదలైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కురువైతుంది. దేశవ్యాప్తంగా మేం చేసేదేం లేదు. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రులు, వాళ్ళ మాజీ కేంద్ర మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని రాష్ట్రాలలో పార్టీ నిష్పెట్టి పోతున్నాం. దానికి మేమేం చేస్తాము? ఆ ఫ్రస్ట్రేషను ఎందుకు పోతున్నారో మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భారతదేశంలో రోజు రోజుకి దిగజారిపోతున్నది? కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఆ డెస్పరేషన్లో ఎలక్షన్లు గెలవాలని పసుపు రైతులకి పచ్చి అబద్ధాలు చెప్తాము. కష్టపడి ప్రపంచ అందరికంటే ఎక్కువ పాపులర్ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో పసుపు రైతులకి మంచి రోజులు వచ్చి భవిష్యత్తు కొంచెం ఉజ్వలంగా కనబడతా ఉంటే వీళ్ళు చాతగానోళ్ళు 60 సంవత్సరాలు పాలించి ఏమి చేయక పసుపు రైతులను నిండా ముంచింది వీళ్ళు, చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేపించింది వీళ్ళు, ఇంతకుముందు ఎలక్షన్లలో వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చి పనికిమాలిన కమిటీలు వేసుకొని టైంపాస్ చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యనోళ్ళు వీళ్ళు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఇవే నాయకులతోటి కమిటీ వేసారు. కమిటీ టోటల్ గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పింది. చెప్పినా కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ తీసి పుట్టదాఖలు చేసిండ్రు, అది ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ ఇవ్వలేదో కమిటీ అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 3 నెలల కింద దాకా శివాజీ జయంతి ర్యాలీలు చేయనిచ్చిండ్రు, శివాజీ విగ్రహాల కాడ కార్యక్రమాలు చేయనిచ్చిండ్రు. వీళ్ళు ప్రతి శివాజీ విగ్రహం కాడ ఒక పోలీసుని పెట్టిండ్రు. దండేయాలంటే వెళ్ళిపోవాలంట, స్లోగన్లు కూడా ఇయ్యద్దట. ర్యాలీ పర్మిషన్లు ఇవ్వలే. ఆయన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ వస్తే 6 గంటల ర్యాలీ నడిచింది. ఏం సంగతి అని కమిషనర్ అడిగితే మేము ఇవ్వలేదు సార్ పర్మిషన్ అంటే, మరి కేసులు బుక్ చేసినామని అడిగిన. కేసులు బుక్ చేయాలంటే చేయలే. మరి నిన్న ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇస్తా అని అబద్దాలు చెప్పిండు నాకు. ఇయ్యలే, పర్మిషన్ ఇస్తా అని ఇయ్యలే. ఇది మరీ ఇది ఔరంగజేబ్ సర్కారు ఉన్నది. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ లో గల శ్రీకృష్ణ గీతా భవనం రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ప్రారంభమైన ఈ వేడుకలు బుధవారం వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. రెండవ రోజు 9 యజ్ఞగుండాలతో నవగ్రహ శాంతి హోమము, మృత్యుంజయ హోమము, భగవద్గీత హోమము, పలు రకాల హోమములు నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యాయ తెలిపారు. బుధవారం రోజున భక్తులకు మధ్యాహ్నం మహా అన్నప్రసాదం కూడా అందిస్తున్నామన్నారు. లలితాపీఠం శ్రీనివాస మంగపురం పూజారులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. బీసీ కులగణనకు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ కు, బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దీంతో వెనుకబడిన వర్గాలకు సమన్యాయం జరుగుతోందన్నారు.
డిచ్పల్లి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కుల గణన తీర్మానం చేయడం హర్షణీయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోలసాని శ్రీనివాస్ కంచెట్టి గంగాధర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఎదుట సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాల అభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీసీ కులగణన బీసీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తోనే బీసీ కులగణన సాధ్యమైందన్నారు. కేంద్రం కూడా దీనికి ఆమోదం తెలిపితే బీసీ రిజర్వేషన్లు పెరిగే అవకాశాలుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పొలాసాని శ్రీనివాస్, కంచెట్టి గంగాధర్, శ్రీనివాస్ గౌడ్, పెద్దొళ్ల శ్రీనివాస్, మల్కయ్య, పులి వెంకటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు రేకులపల్లి భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదేశానుసారం ఈ యొక్క కార్యక్రమం డిచ్పల్లి మండలంలో పాలాభిషేకం చేయడం జరిగింది. పెద్దలు పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి అందరికీ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే చరిత్రలో ఈరోజు చాలా చరిత్రలో నిలిచిపోయే రోజు. ఈ బీసీ కులగణనని ముందుకు తెచ్చి దీన్ని అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ చరిత్రలో బీసీ కులగణనని మర్చిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి దాన్ని ముందుకు తీసుకొచ్చి మా బీసీలకు కులగణన చేయడం చాలా సంతోషకరం. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా యొక్క ఎమ్మెల్యే గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మన భట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు డిచ్పల్లి మండలంలో హెడ్ క్వార్టర్లో పాలాభిషేకం చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామాల నుంచి బీసీ నాయకులు అందరూ పెద్ద ఎత్తున తల్లి రావడం మాకు సంతోషకరం. అలాగే ఇంకా మున్ముందు ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత బీసీ కులగణన చేపట్టి బీసీలందరికీ న్యాయం చేయడానికి మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతున్నది. దీంట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మొత్తం శాసనసభ్యులందరి, మంత్రులందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కులాలకు గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కులాలకు, మతాలకు అతీతంగా ముందుకు వెళ్ళే పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి డిస్పెల్లో కూడా మన ఎమ్మెల్యే గౌరవ భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చెందుతుందని, అన్ని కులాలకు, మతాలకు న్యాయం జరుగుతుందని, పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ మరి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులకు కానీ, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరికీ కానీ ఆయురారోగ్యాలు ఇచ్చి భగవంతుడు వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఇంకా ముందుకు తీసుకుపోవడానికి వారికి శక్తి సామర్థ్యాలు కలగాలని భగవంతుడు కోరుకుంటూ ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని అధ్యక్షుల వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం సంతోషము. ఇప్పటి వరకు రాత్రులు దొంగతనానికి పాల్పడేవారు మిట్ట మధ్యాహ్నం ఎంచుకున్నారు. ఇంట్లోకి వచ్చిన వారు మాట కలిపి వారిని బంధించి ఇంట్లో ఉన్నది ఉడుసుకపోతున్నారు. బాన్స్వాడ పట్టణం గౌలీగూడలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కాళ్ళు, చేతులు కట్టేసి కత్తితో దాడి చేసి ఎక్కువ కేకలు వేస్తే ఉరివేసి చంపుతామని ఫ్యాన్ కొండికి గుడ్డ కట్టి బెదిరించి 1 తులం బంగారం, 50,000 నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. బట్టలు ఇస్త్రీ చేసే సమయంలో గుర్తు తెలియని 3 వ్యక్తులు ఇంట్లో చొరబడి తలుపులు మూసేసి ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలు గౌసియా తెలిపింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. दरवाजा लगा दिया पूरा। फिर आप चीखा मारे, बाहर निकल गए? भाई उठाए थे कि इसमें 2 बड़े चीखा मारी थी। मैं 2 चीखा मारने के बाद ही चुनो चले गए। जाने के बाद फिर मैं और 2-3 चीखा जोर से मारी तो न आए भाग के। कहीं पे के आए थे वो लोग? यहाँ कि नहीं देखा अंदर इस्त्री कर आग पे बैठ गया था, आवाज नहीं सब डाल के दबा दिया। दोनों उधर रूम में गए अंदर। क्या करेंगे? फिर वो रस्सी के बने वो लोग? दोनों आए, आवाज पुकारा करे तो डाल देते बोल के अटका के 2 हाथा बन के मुंह को बन के चले गए। मैं ऐसा तैसा वो मुंह का निकाल के उनको आवाज
జై భవానీ వీరు శివాజీ అనే నినాదాలు మారుమోగాయి. సోమవారం రాత్రి పలు డివిజన్లలో శివాజీ ఊరేగింపు నిర్వహించారు. గౌతమ్ నగర్ లో మేయర్ నీతు కిరణ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితలు ఊరేగింపు ప్రారంభించారు. ఆరి క్షత్రియ వంశస్థులు, దైవాంశ సంభూతులు, పీడిత వర్గాల వెలుగుదివే, అఖండ భారత్ గుండె చప్పుడు, వీరాధి వీరుడు, హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినరోజున అభిమానులు భారీ ఊరేగింపు చేపట్టారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ నీతు కిరణ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలకు మంగళహారతులతో ఊరేగింపులో పాల్గొన్నారు. పీడిత, అణగారిన, బడుగు, బలహీన వర్గాల కోసం కొట్లాడిన వీరుడు, ధీరుడు, దైవాంశ సంభూతుడు, చరిత్రకారుడు, భారతీయతను ప్రపంచం నలుమూలలా చాటిన మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజుని కొనియాడారు. ఆయన చరిత్రను, సేవలను, భారతీయ పౌరుషాన్ని, వీరత్వాన్ని నిదర్శనమన్నారు. ఇందూరు నగర హిందూ బంధువులకు మరియు సోదర సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు మరియు శివాజీ మహారాజ్ ఘనమైన నివాళులు అర్పిస్తూ ఏదైతే మొఘలులు ఔరంగజేబ్ గుండెల్లో తన నిద్రపోయి పుణ్యకుండా ఒక సింహ స్వప్నంలో ఆయన గుండెలో నిద్రపోయిన శివాజీ మహారాజ్ ఎప్పుడైతే మొఘలుల రాజ్యంలో హిందూ దేవాలయాల కూల్చివేత, హిందూ ఆడపడుచుల పైన అత్యాచారాలు, అటువంటి సమయంలో మన సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ముందు తరాల వారికి ఆయన ఆదర్శంగా నిల్చొని ముందుకు వేసుకున్న, అదేవిధంగా భరతమాత ముద్దుబిడ్డ హిందూ ఆరాధ్య. అందరికీ నమస్కారం. ఈ సాయంత్రం సమయంలో ఇక్కడ ఫస్ట్ టైం నేను రావడం జరిగింది. నాగరాజ్ గారికి మరియు మరియు మా సోదరిమణి నీతు గారికి, దిగపర్ణ గారికి, గారికి, శేఖరప్ప గారికి, మన సాయిరామ్ గారికి, సోదరి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఉంది ఇక్కడికి రావడము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి చూస్తా ఉన్నాను. ఇక్కడ మ్యారేజ్కి వచ్చినప్పుడు కూడా ర్యాలీ జరుగుతూనే ఉన్నాయి. మన ఛత్రపతి శివాజీ గారి 394 బర్త్డే సందర్భంగా మనందరికీ మన తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన సోదరి మరి చెప్పినట్టు, ఎందుకంటే ఈరోజు ఆయన ఒక దేవుడు. ఛత్రపతి శివాజీ అంటే ఒక దేవుడు. ప్రతి ఒక్క దగ్గర మహారాష్ట్రలో నేను చాలా చూసినా. నేను లాస్ట్ ఇయర్ బాసాలో కూడా చాలా పెద్ద ఎత్తున స్టాచ్యూ పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని బట్టి మనము ఇప్పటిన్న యువత కూడా అనేది అనుసరించాలా. ఎందుకంటే తల్లి అది దైవం వల్ల తల్లి చాలా బాగా చూసేవాళ్ళు. లేడీస్ ని, మహిళల్ని చాలా ఆయన ఆరాధించేవాళ్ళు. అదే కాకుండా దేవుడి అన్ని కూర్చడంతో అప్పుడు భవానీ మాతను వచ్చేవాళ్ళు ఛత్రపతి శివాజీ గారు. ఎందుకంటే ఆ భవానీ గారు కూడా ప్రత్యక్షమై అందరికీ తెలుసు. అది ఖడ్గము ఇచ్చిన మాట. అది ఆ ఖడ్గంతో మరి వారికి 2 సంతానము. వారి కొడుకులు కూడా ప్రయోజకులుగా ఉండి, పెద్ద కొడుకు కూడా మన దేశానికి సేవ చేసినారు. భారతదేశాన్ని కాపాడిన వ్యక్తి అంటే ఛత్రపతి శివాజీ. మనమందరం కూడా విద్యతోనే వివేకమని గుర్తించాడు. అక్షరాస్యుడిగా తీర్చిదిద్దడం కోసం ఎంతో శ్రమించారు. ఆయన పడ్డ శ్రమకు ఫలితం దక్కింది. ఈయన సేవలను గుర్తించిన వారు డాక్టరేట్తో సత్కరించారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని చెక్పోస్ట్ వద్ద దళితుల ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆఫ్ టొలోసా మెక్సికో అమెరికా డాక్టరేట్ అవార్డు గ్రహీత అయిన కొడిచెర్ల గ్రామానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయులు నాగయ్యకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరి ఉమ్మడి మండల దళితులందరూ కలిసి శాలువాతో సత్కరించి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల మాల మహనాడు అధ్యక్షులు సాయన్న, కోటగిరి మండల దళిత నాయకుడు బేకరి రాములు మీడియాతో మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి విద్యార్థులను మంచి విద్యను బోధించి ఉన్నత రంగాలకు తీసుకెళ్లి సామాజిక సేవలు చేసిన ప్రధానోపాధ్యాయులు నాగయ్య సార్కు యూనివర్సిటీ ఆఫ్ టొలోసా అమెరికా డాక్టరేట్ అవార్డు అందజేయడం కోటగిరి ఉమ్మడి మండల ప్రజానికానికి సంతోషకరమైన విషయమన్నారు. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలం పెద్ద ఏక్లార్లో
ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న నాగయ్య సార్ ఎంతో మంది దళిత విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ కోటగిరి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత మాజీ ఉప ప్రధానమంత్రి జగజీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విగ్రహాలు కొనివ్వడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఆయన అంబేద్కర్ బాటలో నడుస్తారని, అలాంటి వారికి ఎల్లప్పుడూ మంచి పేరు వస్తుందని వారు కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో మండల మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్న, ఉపాధ్యక్షులు కొత్తపల్లి పుప్పాల సైదయ్య, కోటగిరి దళిత నాయకులు బి రాములు, పాలగంగారాం, జంగం సాయిలు, బాన్సుడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు పి లాలయ్య, హంగర్గా ఫారం బాబురావు తదితరులు పాల్గొన్నారు. మా అంబేద్కర్ వాది దళిత ముద్దుబిడ్డ గౌరవనీయులు మా నాగయ్య సార్ గారికి అమెరికా మెక్సికో రాష్ట్రానికి చెందిన టొలోసో యూనివర్సిటీ నుండి ఈ విద్యా అభివృద్ధి కోసం పాటుపడిన దానికి ఆయనకు ఫారెన్ కరెన్సీ అవార్డు రావడం మా ఉమ్మడి మండలాలు అంటే కోటగిరి, కొత్తంగల్ మండలాల దళితులందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఆయనను చూసి మేము గర్విస్తున్నాము. ఆయన విద్యాభివృద్ధిలోనే కాదు, ఈ సమాజ సేవ కానీ దళితుల పట్ల సేవాభావంతో ఏ కార్యక్రమమైనా కానీ ఆయన సహాయం చేస్తాడు. ఆయన అందరివాడు కొందరివాడు కాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాలను పాటిస్తూ అందరికీ సహాయం చేసే మన నాగయ్య సార్ గారికి మా దళితులందరి తరఫున, అంబేద్కర్ వాదులందరి తరఫున జైలు. ఉమ్మడి మండలంలోని చెక్పోస్ట్ వద్ద మా హెచ్ఎం నాగయ్య సార్కు అమెరికా దేశంలోని తులాసా మెక్సికో యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డు వచ్చినది. దాని సందర్భంగా ఉమ్మడి మండలం దళిత నాయకులందరం సన్మానము సత్కారం చేయడానికి వచ్చినాము. అతనికి ధన్యవాదములు. మరియు నాగయ్య సారు అందరివాడు కొందరివాడు కాదు, అంబేద్కర్ బాటలో నడిచే మహా వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. ఎందుకనంటే సమాజ సేవలో ముందున్న వ్యక్తి నాగయ్య సార్. దేనికైనా కానీ ముందుండి సహాయ సహకారాలు అందించే నాగయ్య సార్కు ఈ డాక్టరేట్ రావడం మాకు ఎంతో ఆనందదాయకం ఉన్నది. మేమందరం చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా మున్ముందు కూడా ఎన్నో అవార్డులు పొందాలని మేము దళితుల తరపు నుంచి కోరుకుంటున్నాము. ఎందుకనంటే ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహము మరి బాబు జగజీవనరావు విగ్రహాలను డొనేట్ చేసిన దాత మా నాగయ్య సార్. ఎందుకనంటే తనకు డబ్బు ముఖ్యం కాదు, ఆత్మాభిమానము, ప్రజల సేవ ముఖ్యమనే ఉద్దేశంతోనే చెప్తా ఉంటారు. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణన బిల్లును ప్రవేశపెట్టినందుకు దర్పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీలందరి దశాబ్దాల కళ నెరవేర్చినందుకు కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో బీసీ కులగణన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు మండల కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు బొక్కల బాలయ్య మాట్లాడుతూ బీసీల కులగణన బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న బీసీల కులగణన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ బిల్లు బీసీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం బీసీలను పక్కన పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీసీల కులగణన బిల్లును ప్రవేశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో చెలిమెల శ్రీనివాస్, బొక్కల బాలయ్య, లింబగౌడ్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి వాళ్ళ మా అందరి మంత్రివర్యులకు, మరి మా జిల్లా మా రూరల్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అయిన భూపతి రెడ్డి గారికి, మరి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారికి, మరి ఎన్నో రోజుల నుంచి గత ఏంటంటే కొన్ని ప్రభుత్వాలు ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వ కులగానే చేస్తామని బీసీలని అన్ని కులాన్ని మోసం చేసిరే. కానీ ఇప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాట పక్కన నిలబడింది. రాబోయే రోజులుగా బడుగు బలిన అందరూ బాగుపడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆనంద నుంచి ఈయన నుంచి ఇందిరాగాంధీ నుంచి పడితే సోనియా గాంధీ వరకు బడుగు బలిన వార్తలను కాపాడుకున్నదే కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీ ఏ పార్టీ అన్ని కులాలను కాపాడిందే కాంగ్రెస్ పార్టీ. కొంతమంది రాజకీయ
సిరికొండ మండల కేంద్రమైన తెలంగాణ చౌరస్తాలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గణన చేయకపోవడం వల్ల మరింత వెనుకబడిపోయామని పేర్కొన్నారు. సిరికొండ కాంగ్రెస్ నాయకులు ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు బాలనరసయ్య మాట్లాడుతూ గతంలో రాజీవ్ గాంధీ బీసీల కులగణన చెప్పిన విధంగా ఆ పద్ధతి ప్రకారం మన రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లు పెట్టడం జరిగింది అన్నారు. దీనికి అన్ని పార్టీలు సానుకూలంగా తెలియజేయడంతో కుల గణనపై బీసీలకు ఫస్ట్ విజయమన్నారు. సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ బీసీసీల అధ్యక్షుడు నరసింహరావు మాట్లాడుతూ బీసీ కులగణన బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల గణన చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముదిరాజ్ మండల అధ్యక్షుడు కుందేల శ్రీనివాస్ అనంతరం మాట్లాడుతూ బీసీ కులగణన అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లుకు ఆమోదం పొందిన కాంగ్రెస్ పార్టీకి బీసీలమంతా రుణపడి ఉంటామని అన్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రన్న, బాకారం సంతోష్, సిరికొండ రమేష్, దేగం పెద్ద సాయన, చేపూరి రాజేందర్ గౌడ్, న్యావనంది కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నరేందర్, ప్రవీణ్, జి సాగర్ రెడ్డి, ప్రసాద్, రాజ్ కుమార్, డి సురేష్, సలీం బిన్ అహ్మద్, హర్షద్ అలీ, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, జిల్లా మల్లేష్, జాఫర్, దూమాల గంగారెడ్డి, కొండూరు ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ జనరల్ సెక్రటరీ శోభన్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామంలో అంగరంగ వైభవంగా రేణుకామాత ఎల్లమ్మ పండుగ జరుపుతున్నారు. 5 సంవత్సరాలకు ఓసారి ఆనవాయితీగా ఈ యొక్క పండుగను నిర్వహిస్తారు. రేణుక ఎల్లమ్మ పండుగలో భాగంగా విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ పరంజ్యోతి శిలా విగ్రహ శిఖ ప్రతిష్ఠ మరియు రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా గౌడ కులస్తుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రేణుక ఎల్లమ్మ తల్లి మరియు ఇతర దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్టాపన, గుడి నిర్మాణం, పునర్ప్రతిష్టాపన చేసుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అమ్మవారి కళ్యాణం, ఓడి బియ్యంతో పాటు మహా అన్నదానం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రెడ్డిపేటలో ఈ పండుగ అంగరంగ వైభవంగా చేసుకోవడం, కుల మత భేదాలు లేకుండా ప్రతి ఇంటి బోనాలు తీయడం ఆనవాయితీగా వస్తుందని ఆచారం. మరుసటి రోజు బుధవారం సాయంత్రం తిరిగి ఆలయం నుండి బోనాలు తమ ఇంటికి తీసుకురావడం జరుగుతుందన్నారు. బోనాలు తీసి అమ్మవారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మాదిగల ఆరాధ్య దైవం మాతంగిదేవి మాత ప్రత్యేక పూజలు, నైవేద్యంతో పాటు బోనాలు పెద్ద ఎత్తున సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అన్ని కుల సంఘాల సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు, డప్పులు, డీజే పాటలతో, ఆట పాటలతో బోనాలు తీయడం చాలా సంతోషంగా జరుపుకోవడం, రెడ్డిపేట గ్రామానికి ఈ అదృష్టం దక్కడం చాలా సంతోషకరంగా ఉందని సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, సర్పంచ్లు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుందన్నారు. సభ్యులు, గౌడ సంఘం మరియు విలేజ్ కమిటీ ప్రతి ఒక్క అందరూ సహకరించి ఎల్లమ్మ గుడి రాతి విగ్రహం, ఎల్లమ్మ సతానాము, సింహవాహిని, శివలింగము, నంది, సింహవాహిని జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క అన్నదాన కార్యక్రమంతో పూర్తిగా జరిగింది. భక్తులు, గ్రామ ప్రజలు అందరూ సభ్యులు వచ్చిన అందరూ సహకరించగలరని గత 5 రోజుల నుంచి కళ్యాణోత్సవం జరుగుతుంది. నూతన విగ్రహం 3 రోజులు యజ్ఞం చేయడం జరిగింది. నూతన విగ్రహాలు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈరోజు జమదగ్ని రేణుకాదేవి కళ్యాణం జరిగింది. ఉదయం 2 గంటలకి, సాయంత్రం 6 గంటలకి పెద్ద ఎత్తున బోనాలు తీయడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు అందరూ ఈ కార్యక్రమాన్ని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అట్టహాసంగా కేంద్రీయ విద్యాలయ నూతన భవన ప్రారంభం. జమ్మూ నుండి వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని. హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్. సాగునీటిని విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే విన్నపం. అధికారులతో చరవాణిలో మాట మంతి. విద్యాశాఖ మంత్రిని నియమించి సమీక్ష జరపాలి. పరీక్షలు సమీపిస్తున్నా స్పందించకపోవడంపై ఎమ్మెల్సీ ధ్వజం. జిల్లా అంతటా సీఎం, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం. కుల గణనకు ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు. ఎంపీ తీరుపై భగ్గుమన్న కాంగ్రెస్. వారి తీరుకు సెటైర్లు వేసిన ఎంపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.